నాకు తెలిసిన విషయం. చంద్రబాబుపై నాదెండ్ల భాస్కర్రావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కౌంటర్ ఇచ్చారు. చరిత్ర ఏమిటో తెలుసుకుని నాదెండ్ల మాట్లాడితే బాగుంటుందన్నారు. జైహో బీసీ గర్జన సభను చూసి వైసీపీ నేతలకు వణుకు పుట్టిందని, అందుకే నాదెండ్ల లాంటి వారితో చంద్రబాబుపై విమర్శలు చేయిస్తున్నారని సునీత అన్నారు. మిత్రద్రోహం చేసి రామారావు నన్ను బయటికి దోసేస్తే, రామారావు నన్ను క్యాబినెట్లో నుంచి తీసేస్తే కదా నేను ఎదురు తిరిగింది. రామారావు నన్ను తీసేయకుండా నేను ఎదురు తిరగలేదు, నేను సంతకం పెట్టలేదే. నేను చెప్పేది ఓ పెద్దవాడిగా సలహాగా ఏమిటి, ప్రధానమంత్రిని తిట్టి నువ్వు సాధించేదేంది? ప్రధానమంత్రిని కలుపుకుని నువ్వు శుభ్రంగా ఇక్కడ పనులు చేయాలి, కానీ ప్రధానమంత్రి తిట్టి కేంద్రాన్ని తిట్టి సాధించేది ఏమిటి? ఆయన పడగొట్టాలని నీ ముఠా ఎందుకు? నీకు ఇచ్చిన డ్యూటీస్ ఏంటి? మనం ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించలేదు. ఈ వదిలేసి నువ్వు అదేదో పట్టుకున్నావేంటి? మార్పే జరగకపోతే ప్రజలు చాలా కష్టాలు పడతారు. ఒక నెల రోజులు ఈ రాష్ట్రంలో సీఎంగా చేసినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారు వారి చరిత్ర ఏందనేది వాళ్ళకి తెలుసుకొని మాట్లాడాలి. ఆ రోజు కుట్ర రాజకీయాల్లో భాగంగా దొడ్డిదారిన ఎన్టీఆర్ గారు నందమూరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు విదేశాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటే ఆయన లేని సమయం చూసుకొని మరి బర్తరఫ్ చేసి రాష్ట్రాన్ని మరి నెల రోజుల దొడ్డిదారిని వచ్చి సీఎం అయినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారు ఈరోజు అన్నవరం సత్యదేవుని గుళ్ళో కూర్చొని అసత్యాలు మాట్లాడుతుంటే మరి ఆ చెవాకులు అవాకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా వాటిని సహించే పరిస్థితులు లేదనేది కూడా నాదెండ్ల భాస్కర్ గారు మరి గ్రహించి మాట్లాడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో మరి ఒక కేసు ఉంది, రైల్వే స్టేషన్లో కేసు ఉందని చెప్పి మరి ఆయన్ని ఎవరో కొట్టబోయారని చెప్పి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా సహించరు. ఏవైనా ఉంటే వాస్తవాలు మాట్లాడాలా, రాజకీయంగా మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత దూషణలకి ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా వెళ్లకుండా ఉంటే వాళ్ళకి మంచిది, మరి అందరికీ మంచిది. ప్రజలు ఏ నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది గమనిస్తున్నారు. నాదెండ్ల భాస్కర్రావు గారు ఇలాంటి మాటలు మాట్లాడడము ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం.